హలో ఎవ్రీవన్, నేను మీ అను ఫ్రమ్ ఆస్ట్రేలియా. అచ్చమైన సమాచారం, నో షుగర్ కోటింగ్. ఇవాళ నేను చేసే వీడియో దేని గురించి తెలుసా? నేను రీసెంట్ గా మా ఫ్రెండ్ ఒక కథక్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను అనమాట. తన కథక్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళాను. అక్కడ మన మీరాబాయి గురించి తన బర్త్ నుంచి తన ఎండింగ్ వరకు మంచిగా సాంగ్ రూపంలో, స్కిట్ రూపంలో స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసి చూపించారు. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అది ఎగ్జాక్ట్లీ వాళ్ళు స్టేజ్ మీద అలా పెట్టేశారు. అండ్ ఎండింగ్ లో అయితే అందరికి ఇంక్లూడింగ్ నాకు ఏడుపు వచ్చేసింది. అంత కళ్ళకు కట్టినట్టు తన చరిత్రని పర్ఫామ్ చేసి చూపించారనమాట. దాని గురించి కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎంజే ఛానల్. ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ తోని మరెన్నో వీడియోస్ తో మనం కనెక్టెడ్ ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కథ ఇలా స్టార్ట్ అవుతుంది. మీరాబాయి చిన్నప్పుడంట వాళ్ళ అమ్మగారు చెప్తారంట, మీరా నీకు కృష్ణుడు లాంటి భర్త వస్తాడు అని చెప్పేసి. అప్పటి నుంచి మీరాబాయి ఏం చేస్తుంది, తన ప్రతి ఆలోచనలో, తన ప్రతి పనిలో కృష్ణుడినే ధ్యానిస్తూ ఉంటుంది. వీళ్ళు దాన్నే నాట్య రూపంగా చూపిస్తున్నారు. ఇది చూడండి, మీరా అంట తను ఎప్పుడు రాసుకుంటా ఉండేదంట ప్రతిరోజు కృష్ణుడి కోసం ఈ గీతము ఆ గీతము అని చెప్పేసి. ఆ గీతాలలో ఆ రాసుకోవడంలో కూడా ఏముండేది అంటే, కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు, నన్ను తన దాన్ని చేసుకుంటాడు, నేను కృష్ణుడి దాన్ని తప్పించి ఇంకెవరి దాన్ని కాదు అన్నట్టు తనకు తాను చెప్పుకునేదంట. చుట్టుపక్కల కూడా అలాగే బిహేవ్ చేసేదంట. కానీ వాళ్ళ అమ్మగారు అనుకునే వాళ్ళంట ఇదేదో పిచ్చిలే నడుస్తూ ఉంది, అంటే కృష్ణుడు అంటే భక్తి కానీ మరి ఇంత ప్రేమ అన్నది ఆవిడ కూడా అర్థం చేసుకోలేకపోయేదంట. సో వీళ్ళు డాన్స్ చేసి చెప్పేదంటే తను ఏమేమి రాసుకుందో, కృష్ణుడి గురించి ఎలా ఫీల్ అవుతుందో అది సంస్కృతంలో వాళ్ళు పాడుతున్నారు ఈ గీతాలని. ఈ బృందావన్ అని వస్తుంది కదా ఈ పాటలో, అంటే దీని అర్థం ఎస్పెషల్లీ ఈ యొక్క పార్ట్ అర్థం ఏంటి అంటే, మీరా తనకి తను చెప్పుకుంటుందంట, నేను ఎప్పటికైనా బృందావన్ వెళ్ళిపోతాను, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను ఎప్పటికైనా అని తనకి తాను రాసుకుంటా ఉంటుందంట. అలాగా మీరాబాయికి భోజ్రాజ్ సింగ్ అనే మేవార్ ప్రాంతపు రాజుతో వివాహం చేసేస్తారు వాళ్ళ అమ్మగారు. అండ్ భోజ్రాజ్ సింగ్ ఒక ఫ్రెండ్ లాగా తనని చాలా బాగా చూసుకునేవాడు, అర్థం చేసుకునేవాడు, తన కృష్ణ ధ్యానాన్ని బాగా సపోర్ట్ చేసేవాడంట. అలా ఫ్రెండ్ లాగా ఉండే భర్త అయిన భోజ్రాజ్ సింగ్ ఒక యుద్ధంలో సడన్లీ పెళ్ళైన కొన్నాళ్ళకే మరణించబడతాడు. మీరా కుంగిపోతుంది తన స్నేహితుడు లేడని. ఇక్కడ చూడండి, కృష్ణుడిలాగా ప్రత్యక్షమయ్యి ఉండగా ఆ ఇద్దరు పాపలు అడుగుతారు కృష్ణుడిని, ఎప్పుడు నీ ధ్యానంలోనే ఉంటుంది కదా మీరాకి ఎందుకు ఈ కష్టం ఇచ్చావు సడన్లీ అంటే, ఆ కృష్ణుడు ఏం చెప్తాడు, మీరా ఒక పాత్ చూస్ చేసుకోండి, నా ధ్యానం నన్ను రీచ్ అయ్యే పాత్. ఈ పెళ్ళి ఇవన్నీ కూడా ఒక డైవర్జన్స్, తనని కరెక్ట్ పాత్లో పెట్టడానికి వచ్చే కష్టాలు ఇవన్నీ. వీటన్నిటిని ఎదుర్కొని ఆఖరికి మీరా నా వద్దకే చేరుతుంది అని కృష్ణుడు చెప్తాడనమాట. by watching the rest of the show. Shall we watch the rest of the show? Yes. Let's go. కొట్టుకుపోయాక ఇంకా ఎక్కువ కృష్ణ ధ్యానంలో వెళ్ళిపోతుంది అని చెప్పేసి భోజ్రాజ్ తల్లి అంటే మీరాబాయి అత్తగారు, ఇదొక తలవంపులాగా ఉంది మాకు అని చెప్పి దాసి చేత విషం తీసుకెళ్ళి మీరాబాయికి ఇప్పిస్తుంది. మీరాబాయి ఆ విషమని తెలియక కొంచెం కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మిగిలింది తను తాగేస్తుంది అనమాట. తాగినా కానీ ఆశ్చర్యకరంగా ఏమవుతుందంటే మీరాబాయి చనిపోదు,
పడిపోతుంది అంతే, కానీ చనిపోదు. ఆఖరికి మీరాబాయి నిర్ణయించుకుంటుంది, నేను అందరినీ వదిలేసి నేను వెళ్ళిపోతాను కృష్ణుడు ఉండే చోటుకి, కృష్ణుడి స్థలానికి అని చెప్పేసి అందరినీ వదిలేసుకొని కట్టుబట్టలతోని తను కృష్ణుడు ఉండే చోటికి అంటే బృందావన్కి బయలుదేరుతుంది అనమాట. తన జీవితం అంతా ఇంకా బృందావన్లో గడిపేయాలని చెప్పి. అప్పుడు ఇది చూసారా, ఇలా మంచిగా డాన్స్ చేసుకుంటూ మీరాబాయి వచ్చింది అని చెప్పేసి అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరాబాయి ద్వారకా చేరుకున్నాక మేవార్ ప్రాంతం నుంచి తన అత్తగారు ఒక ఉత్తరం పంపిస్తుంది, మీరా ఎక్కడుందో కనుక్కొని. ఆ ఉత్తరంలో ఏమని ఉంటదంటే, మేము నీకు విషం పెట్టినందుకు, నీలాంటి స్వచ్ఛమైన సోల్కి విషం పెట్టినందుకు దేవుడు మమ్మల్ని శిక్షిస్తున్నాడు. మాకు కరువు వచ్చింది, మా ప్రాంతంలోని వారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు బతకాలంటే నువ్వు మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తారన్నమాట. మీరా ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోతుంది, ఏం చేయాలో తోచని టైం తనకి. ఎలా అని ఆలోచిస్తుండగా కృష్ణుడిని అడిగి చూద్దాము, కృష్ణుడి సమాధానమే నా సమాధానము, కృష్ణుడి నిర్ణయమే నా నిర్ణయము, ఇక వెళ్ళొద్దు అనుకున్న చోటు నుంచి మళ్ళీ నాకు ఉత్తరం వచ్చి నేను వస్తేనే అక్కడ ప్రజలు రక్షింపబడతారు అని ఒక మళ్ళా నా మీద అంత బాధ్యతను పెట్టావేంటి కృష్ణ అని చెప్పేసి కృష్ణుని వేడుకుంటది. ఏం చేయాలో తెలియని స్థితి తనది. और कितना नाच नचाओगे प्राणधन, कितनी परीक्षा, कितने अनुनय विनय करवाओगे मुझ अभागी से। मेवाड़ के राजपुरोहितों के पत्र का क्या जवाब दूं, तुम बताओ। चित्तौड़ व मेड़ता की बिपता गाता सुन जी दुख रहा है, किंतु मैं सिर्फ अपना दुख व्यक्त कर सकती हूँ, स्वयं अब मैं सांसारिकता में नहीं फंस सकती। कैसे समझाऊं इन सबको, कैसे समझाऊं। करुणा करो शाम मेरी, मैं तो हो ही रही तेरी चेली। అలా కృష్ణుడి దగ్గర ఆ ఉత్తరాన్ని పెట్టి నువ్వే దారి చూపించాలి అనే ఒక ఆలోచనలో మీరాబాయి పడిపోతుంది. అదే ఆలోచించుకుంటూ అక్కడ ప్రజల గురించి ఆలోచించుకుంటూ ఎలా ఏం చేయాలి అన్న ఒక దాంట్లో ఉంటుంది. ఈ క్లైమాక్స్ సీన్ అన్నమాట. క్లైమాక్స్ లో చూడండి, జాగ్రత్తగా చూడండి, మీరాబాయి అంతం ఎలా జరిగింది, తను కృష్ణుడిలో ఎలా కలిసింది అనేది. అలా ఆలోచించుకుంటున్న మీరాని అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటి మరి ఏం నిర్ణయించుకున్నావు అంటే, మీరాబాయి నాకు ఏం చేయాలో తోచట్లేదు, మళ్ళా నేను ఈ చీకట్లోకి వెళ్ళదలుచుకోలేదు, కృష్ణుడిని వదిలి నేను వెళ్ళలేను, ఆ కృష్ణుణ్ణి అడుగుతాను ఏమి చేయాలో అని చెప్పేసి కృష్ణుణ్ణి అడగడానికి వెళ్తుంది. వీళ్ళందరూ వేచి చూస్తారు ఏమవుతుందో, మీరా వచ్చి ఏం సమాధానం చెప్తుందో అన్న టైంలో మీరా అలా కృష్ణుడితో మాట్లాడుతూ ఉండగా కృష్ణుడు ఇలా వెలుగు రూపంలో ప్రత్యక్షమయ్యి మీరాని అమాంతంగా ఆ వెలుగులోకి లాగేసుకుంటాడు. అక్కడ మీరా ఒక్క జీవితం అంతమైపోతుంది. దాన్నే ఎలా అంటే ఆ వెలుగే కృష్ణుడు, ఆ కృష్ణుడు మీరాని తనలోనే కలిపేసుకున్నాడు అనే ఆ విధంగా మీరాబాయి చనిపోయింది, కృష్ణుడిలోకి వెళ్ళిపోయింది అనేది ఎండింగ్ అన్నమాట. ఎంత చక్కగా చూపించారు కదా. చిన్నప్పుడు అర్థం అవ్వేది కాదు, కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే ఇంత క్లియర్గా అర్థమవుతుంది మీరాబాయి యొక్క జీవిత సారాంశం. తను దేని గురించి బతికింది, ఎవరిని ఇంతలా ధ్యానం చేసుకుంది, ఆ మనిషిలో ఆ దేవుళ్ళలో ఎలా కలిసిపోయింది అనేది.
చూశారు కదా మీరాబాయి యొక్క డెడికేషన్ కృష్ణుడి మీద. తను చిన్నతనం నుంచి అంతమైపోయే వరకు కృష్ణుడితోనే బతికింది, కృష్ణుడి ధ్యానంలోనే బతికింది. ఇదే చలావాహిదెస్ ఒక సారాంశం. ఎలా అయితే మీరాబాయి తనకున్న వాటినన్నిటినీ ఉన్న వాళ్ళందరినీ వదులుకొని కృష్ణుడి కోసము కృష్ణుడు ఉండే స్థలానికి అంటే బృందావనానికి వెళ్ళిపోవాలని తన పడిన తపన ఇదంతా అక్కడికి వెళ్ళిపోయి ఆ కృష్ణుడిలోనే అంతమైపోయింది. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని ఐ హోప్. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఇంకొక వీడియోలో కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మోడర్న్ జర్నలిజం MJ ఛానల్. బాయ్.